ఏపీలో పెన్షన్స్ తీసుకునే లబ్ధిదారులందరికీ ఒక ముఖ్యమైన గమనిక. నవంబర్ నెల పెన్షన్ల పంపిణీలకు సంబంధించి ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులను తీసుకువచ్చింది. దీంతో పాటుగా మనకు పెన్షన్ల పంపిణీ తేదీల్లో కూడా కొత్త మార్పులైతే వచ్చాయన్నమాట. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్లను ఎవరెవరికి పంపిణీ చేస్తారో, ఎవరెవరికి పంపిణీ చేయరు, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ కింద వచ్చే డబ్బులైతే పంపిణీ చేస్తారు, ఎవరికి పెన్షన్‌లో రద్దు చేస్తారు. ఈ విధంగా వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే అప్పటికప్పుడే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. మీకు గనుక నచ్చినట్లయితే కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయ్యి అడగొచ్చనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన గమనికండి. ఇక ప్రతి నెల ఇచ్చే విధంగానే నవంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. అయితే ఎప్పుడైతే మనకు రాష్ట్రంలో ఈ పెన్షన్లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ మొదలయ్యాయో అప్పటినుంచి లబ్ధిదారులకు కొంచెం గందరగోళంగా అయితే నెలకొనిందనమాట. అంటే ఎవరికి పెన్షన్స్ ఇస్తారు? ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు? అసలు పెన్షన్‌లు పంపిణీ చేస్తారా? లేదా రద్దు చేసేసారా? ఉంచారా? ఈ విధంగా చాలామందికి కూడా కొంచెం ఆందోళనకరంగా అయితే మారిందనమాట. అయితే మనకు ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ కూడా ఇచ్చింది. ఎవరికి పెన్షన్స్ ఇవ్వాలి? ఎవరెవరికి రద్దు చేసేయాలి? అనే విషయాల గురించి. ఓకేనా? నేను మళ్ళా కూడా ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను దానికి సంబంధించి. మనకు నవంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా ఈ తేదీలలో కొత్త మార్పులైతే వచ్చాయండి. ఓకేనా? కేవలం మనకు 2 రోజులు మాత్రమే ప్రతి నెల పెన్షన్స్ అయితే పంపిణీ చేయాలన్నమాట. ఈ నెల కొంచెం డిఫరెంట్‌గా అయితే వచ్చింది. ఈ నెలకు సంబంధించి కూడా నవంబర్ నెలకు సంబంధించి కూడా ఏ తేదీల్లో పంపిణీ చేస్తారో ఆ వివరాల గురించి చెప్తాను. అండ్ అదేవిధంగా ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ కూడా ఇస్తారో చెప్తానన్నమాట. యాక్చువల్‌గా మనకు వృద్ధులకొచ్చేసి 4000, వికలాంగులకొచ్చేసి 6000, మెడికల్ పెన్షన్‌లో అంటే మంచానికే పరిమితమై ఉండేటువంటి వాళ్ళకు రూ. 15,000 పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. ఇది ప్రతి నెల కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రీఅసెస్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ రీఅసెస్మెంట్స్‌లో ఎట్టకేలకి మార్పులైతే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళొచ్చాక వాళ్ళ సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ తగ్గడం కావచ్చు, ఈ వికలాంగతత్వం పర్సెంటేజ్ తగ్గడం కావచ్చు, ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు. ఓకేనా? పెన్షన్ మార్పు జరగడం కావచ్చు. ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట. పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్ మార్పు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కి వెళ్లారు. వికలాంగులు మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళాక వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. ఒక 15 రోజుల తర్వాత. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% నుండి దాని తర్వాత 85% మధ్య లోపల వికలాంగతత్వం ఉంది. ఇటువంటి వాళ్ళకు ఏ పెన్షన్ ఇస్తారు అంటే రూ. 6,000 వికలాంగ పెన్షన్ ఇస్తారు. గతంలో అంటే ఇంతకుముందు సదరం సర్టిఫికేట్‌లో ఉన్నది తీసేస్తారు. దాంతో పట్టించుకోరు ఇంకా. కొత్త సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్‌ని బట్టి మీకు ఏ పెన్షన్ ఇవ్వాలైతే డిసైడ్ చేస్తారనమాట. ఈ విధంగా 40-85% మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు రూ. 6,000 వికలాంగ పెన్షన్ అయితే ఇస్తారు. ఇంక నుంచి వాళ్ళకు ప్రతి నెల ఇదే పెన్షన్‌ను కొనసాగిస్తారు. లేదు మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, మాకు ఈ పెన్షనే రావాలి. మేము ఆల్రెడీ చెక్ చేపించుకున్నాము. మాకు ఇంత పర్సెంటేజ్ అయితే రావాలి. తప్పుగా అయితే వచ్చింది అనుకుంటే మీరు అప్పీల్ అయితే పెట్టుకోవచ్చనమాట పెన్షన్‌లకి. నో ప్రాబ్లమ్. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా. అప్పీల్ పెట్టుకుంటే మళ్ళా పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్స్, రీఅసెస్మెంట్స్ మళ్ళా జరుగుతాయి. మళ్ళా మీకేమన్నా ఇన్ కేస్ తప్పుగా ఏమన్నా ఎంటర్ అయినట్లయితే మళ్ళా మీరు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఓకే. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. నో ప్రాబ్లమ్. ఇకపోతే ఈ 85% కంటే ఎక్కువ ఉన్నట్లయితే, వాళ్ళు గనుక మంచానికే పరిమితమై ఉన్నట్లయితే కొన్ని డిసీజెస్ కారణంగా వాళ్ళకి రూ. 15,000 మెడికల్ పెన్షన్స్ అయితే ఇస్తారండి. మీకు అసలు సదరం సర్టిఫికేట్‌లో అట్‌లీస్ట్ 40% కూడా లేదు అనుకుంటే మీకు అప్పుడు పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేస్తారనమాట. లేదు మీకు 60 ఏళ్ళు ఉన్నాయి, 40% కూడా లేదు అనుకుంటే రూ. 4,000 పెన్షన్ ఇస్తారు వృద్ధాప్య పెన్షన్ కింద. నో ప్రాబ్లమ్.
ఓకేనా. ఈ విధంగా పెన్షన్స్ వచ్చేసి మీకు సదరం సర్టిఫికేట్ మీరు ఎప్పుడైతే రియాజ్మెంట్స్కి వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుందో ఆ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో దాన్ని బట్టి మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారనమాట. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఈ నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీలో కొత్త తేదీలు అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి అయితే ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకేనా. సో యాక్చువల్గా మనకు పెన్షన్లు వచ్చేసి 2 రోజులు మాత్రమే పంపిణీ చేయాలి ప్రతి నెల కూడా. ఇది సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట. కాబట్టి ఈసారి మనకు 1వ తారీఖున శనివారం రాబోతుంది, 2వ తారీఖున ఆదివారం అయితే రాబోతుంది. యాక్చువల్గా 1-2 తారీఖుల్లోనే పంపిణీ చేసేయాలి, బట్ 2వ తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఆ రోజు సెలవు దినం. సో కాబట్టి 1వ తారీఖున పంపిణీ చేస్తారు శనివారం, దాని తర్వాత 3వ తారీఖున పంపిణీ చేస్తారు సోమవారం, మధ్యలో 2వ తారీఖున పంపిణీ చేయరు, 2 రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు. ఓకేనా. సో ముందుగా మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాను ఈ వివరాల గురించి. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకేనా. సో 2 రోజులైతే అయిపోతుంది, దాని తర్వాత పెన్షన్లు పంపిణీ చేయరు. ఇన్ కేస్ మీరు కనుక తీసుకోలేకపోతే వచ్చే నెలకైతే తీసుకోవచ్చు, 2 నెలల పెన్షన్లు కలిపి అయితే ఇస్తారనమాట మీకు. బట్ అంత ప్రాబ్లం చేసుకోకుండా మీరు ఒకే నెలకి పెన్షన్స్ తీసుకునే విధంగా అయితే చేసేసుకోండి, పెండింగ్లో పెట్టుకోకుండా, మీకే మంచిది. ఓకేనా. సో ఈ విధంగా తేదీల్లో మార్పులు అయితే ఉన్నాయి. 2 రోజుల్లో 1వ తారీఖున 3వ తారీఖున పంపిణీ చేస్తారు, 2వ తారీఖున ఆదివారం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు పెన్షన్స్ అనేటువంటి 2 రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు, ఇది చెప్పేశాను. ఇక నెక్స్ట్ కొత్త స్పౌస్ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారనమాట. మహిళలు చాలామంది కూడా స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి కూడా నవంబర్ నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. స్పౌస్ పెన్షన్స్కి అర్హులైనటువంటి వాళ్ళకు గత నెల నుంచే 10,000 మంది అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలని చూశారు. ఓకేనా. సో మనకు నవంబర్ నెల నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ప్రజెంట్ పెన్షన్లకు సంబంధించి అప్పీల్స్ చేసుకునేటువంటి వాళ్లకు పెన్షన్లు ఇస్తారా లేదా నవంబర్ నెలకు సంబంధించి, ఈ డౌట్ కూడా మీకు ఉండొచ్చు అనమాట. సో అప్పీల్ పెట్టుకున్నారు మీరు, మీకు ఇంకా అసెస్మెంట్కి వెళ్ళడానికి నోటీసులు రాలేదు. సో అయితే మీకు పెన్షన్లు ఇస్తారా అంటే ఇస్తారండి నవంబర్ నెలకు సంబంధించి. అది కూడా మీకు ఇదివరకు ఇచ్చుంటారు కదా పాత సదరం సర్టిఫికేట్, దానిలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకుని ఏ పెన్షన్ రావాలి అని డిసైడ్ చేసి ఆ పెన్షన్నే ఇస్తారనమాట. మీకు ఖచ్చితంగా ఇస్తారు, మీకు ఎవరికి కూడా పెన్షన్ రద్దు చేయరు అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా. దాని తర్వాత మీరు రియాస్మెంట్కి వెళ్ళారు నోటీసులు తీసుకొని, మీకు ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ రాలేదు, మీకు నవంబర్ నెలలో పెన్షన్స్ ఇస్తారా లేదా అంటే ఖచ్చితంగా ఇస్తారు. అది కూడా పాత సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఏ పెన్షన్ ఉంటుందో ఆ పెన్షన్కు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక రియాస్మెంట్స్కు నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తారంటే ఇస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇక ఫైనల్గా 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించిన డీటెయిల్స్ గురించి మీకు సపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే వీడియో లెంతీ అయితే అయింది. నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.